వైసీపీ అధినేత జగన్ రాజకీయంగా ఒంటరైపోతున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు నా అనేవాళ్లు క్రమక్రమంగా ఆయనకు దూరమవుతున్నారు. అయిన వాళ్లే శత్రువులుగా మారుతున్నారు. ఇది జగన్ కి ఎంత నష్టం చేకూర్చుతుందో అంతకంటే ఎక్కువ బలం విపక్షాలకు అందిస్తుంది. ఎందుకు అందరూ తనకు దూరమవుతున్నారు? అసలు ఎందుకీ పరిస్థితి? జగన్ లో లోపమా, లేక పక్కన ఉన్న వాళ్లు పక్కదోవ పట్టిస్తున్నారా, లేక వెళ్లిపోయిన వాళ్లంతా జగన్ ని అపార్థం చేసుకున్నారా? జగన్ ఒంటరిగా పోరాడడం కొత్త కాదు. ఒంటరిగానే పార్టీ పెట్టి ఒంటరిగానే ఆ పార్టీని ఒంటి చేత్తో గెలిపించుకున్నాడు. దాంతో సింహం సింగిల్ గానే వస్తుందంటూ జగన్ కి ఎలివేషన్స్ ఇస్తుంటారు వైసీపీ శ్రేణులు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఆ సింగిల్ సింహం ఏమైంది? దారుణంగా ఓడిపోయింది. అందుకే అన్నిసార్లు నేనొక్కడినే సాధిస్తా అనే ధీమా పనికిరాదు. ఆ ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి తన సొంత కుటుంబ సభ్యులు కూడా ఒక కారణం. అమ్మా చెల్లి ఎందుకు యాంటీ అయ్యారు? తనకు ఎంతో సన్నిహితంగా ఉండే విజయసాయిరెడ్డి వాళ్లు ఎందుకు దూరమయ్యారు? వారిని దూరం చేసుకుంటే ఎవరికి నష్టం అన్నది అసలు జగన్ ఆలోచిస్తున్నారా లేదా అని అనిపిస్తోంది. జగన్ అధికారంలోకి రాగానే చెల్లి వైఎస్ షర్మిలను దూరం చేసుకున్నారు. తరువాత తల్లికి దూరం అయ్యారు. చివరకు సొంత చెల్లి తల్లిపైనే కేసులు పెట్టాల్సిన దుస్థితికి వచ్చారు. అధికారం కోల్పోయిన తర్వాత తన దగ్గర బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీని, తాజాగా విజయసాయిరెడ్డి కూడా దూరమయ్యారు. ఇంతమంది జగన్ వైఖరి నచ్చకే ఆయనకు దూరమయ్యామంటున్నారు. అంటే జగన్ వ్యక్తిత్వం మంచిది కాదా అనే డౌట్ జనాల్లో వస్తోంది. అది రాజకీయంగా తనకు ఎంత చేటు చేస్తోందో గుర్తించలేని మైకంలో జగన్ ఉన్నారు. కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులే దూరం అవుతుంటే ఇంకా క్యాడర్ సంగతి చెప్పాలా? వారు అదే బాటలో పడితే వైసీపీ మునిగిపోవడం ఖాయం. ఇందులో ఎవరి తప్పు లేదు, ఒక్క జగన్ది తప్ప. ఇది ఆయన స్వయం కృతాపరాధమే అని చెప్పాలి. సాధారణంగా రాజకీయ నేతలు కుటుంబ సభ్యులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అందరినీ కలుపుకొని వెళ్లాలని ప్రయత్నిస్తారు. వారికి పదవులిచ్చో, మరొక రూపంలో సహాయం అందించో, బుజ్జగించో తనకు వ్యతిరేకంగా మారకుండా చూసుకుంటారు. ఈ విషయంలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలంటున్నారు రాజకీయ నిపుణులు. ఎన్టీఆర్ ని సీఎం పదవి నుంచి దించాక నందమూరి కుటుంబ సభ్యులతో ఆయన చాలా సన్నిహితంగా ఉండేవారు. తర్వాత హరికృష్ణ, దగ్గుబాటి లాంటి వారు కాస్త వ్యతిరేకమైన వారి నుండి రాజకీయంగా తనకు ఏ ముప్పు లేకుండా చూసుకున్నారు. తాజాగా దగ్గుబాటిని కూడా కలుపుకొని నారా, నందమూరి కుటుంబాల్ని ఏకం చేశారు. కానీ జగన్ చేస్తున్నదేమిటి? చుట్టూ ఉన్న కోటరీని నమ్ముకుని ఒక నిద్రావస్థలో ఉన్నారు అంటున్నారు. ఇప్పటికైనా జగన్ మేల్కోవాలి, తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటున్నారు వైసీపీ శ్రేయోభిలాషులు. లేదంటే రేపు వైసీపీ ఏదైనా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినా, లేక వైసీపీపై అధికార పక్షం దాడులకు దిగినా మద్దతు పలికే పార్టీలేవీ ఉండవని చెప్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసుల గురించి రాష్ట్రంలో కమ్యూనిస్టులతో సహా ఎవరూ ఖండించకపోవడం చూశాం. దాంతో జగన్ ఇకనైనా అందర్నీ కలుపుకోవాలి, అవసరమైతే కాస్త తగ్గాలి అని వైసీపీలో ఉండే సీనియర్ నాయకులు అంటున్నారు.